నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ముందుగా చెప్పాను. బైబిల్ గ్రంథమును చదువు. లూకా సువార్త 21వ అధ్యాయము 10-11 వచనములు. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినుము. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. తెగుళ్లును కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పతములు గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరుగుతాయి అని చెప్పాను కదా. అయితే మొంధా తుఫాను కారణంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిశాయి. వీధురు గాలులు వీచాయి. ఎక్కువగా విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, యానం, కోనసీమ ప్రాంతాలలో, విజయనగరము, శ్రీకాకుళము, గుంటూరు, ప్రకాశం, కడప, గిద్దలూరు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువగా వరి పంట నష్టము, మొక్కజొన్న నష్టము, పండ్ల తోటలు నష్టము, పైరు పంటలు నష్టము, అరటి తోటలు, బొప్పాయి తోటలు, పాదులు, కూరగాయలు, గృహాలు కూలిపోయాయి. చాలామంది చనిపోయారు. అక్కడక్కడ చెట్లు పడిపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. ఆస్తి నష్టం కలిగింది. వాగులు, చెరువులు, సముద్రాలు, ఎర్ర కాలువలు, పిల్ల కాలవలు అన్ని పొంగాయి. గ్రామాల్లో కూడా నీరు జలమలమయ్యాయి. ఇవన్నీ నేను చూస్తున్నాను. మీకు సహాయం అందేలా అన్ని విధాలుగా ప్రభుత్వం వారిని ప్రేరేపిస్తున్నాను. వారు మీకు సహాయం చేస్తారు అంటే సహాయము చేసిది నేనే అని నువ్వు గుర్తుంచుకో. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నేను త్వరలో రానేయున్నాను కాబట్టి నీవు సిద్ధపడి ఉంటావని ఈ సూచనలు నీకు తెలియజేస్తున్నాను. దొంగ ఏ గడియలో వస్తాడో మీకు తెలియదు కాబట్టి దొంగ వస్తాడని తెలిస్తే కాపలా పెట్టి జాగ్రత్త పడతావు. కాబట్టి దొంగ ఏ గడియలో వస్తాడో నీకు తెలియదు. అలాగే నేను ఏ గడియలో వస్తానో నీకు తెలియదు కాబట్టి అబద్ధం ఆడకుము, దొంగతనము చేయకుము, ఎదుటివానిది ఆశించకుము, నరహత్య చేయకుము, విశ్రాంతి దినమును ఆచరించుము, తల్లిదండ్రులను గౌరవించుము, నేను తప్ప వేరొక దేవుని పూజింపకుము, నేనే నిజమైన దేవుడునని, సృష్టికర్తనని నీవు గుర్తిరిగి చెడు కార్యాలకు దూరముగా ఉండుము. అసూయ, ద్వేషము, స్వార్థము, కక్షలు, పగలు, కామతత్వము, చెడు అభిప్రాయాలు నీలో ఉండకూడదు. హృదయ పరివర్తనము చెంది రక్షణ పొందుము. ప్రేమ, సహనము, మంచి మర్యాద, దానధర్మాలు, పుణ్యకార్యాలు చేయుము. ఆకలిగొనిన వారికి అన్నము పెట్టుము, వస్త్రము లేని వారికి వస్త్రమును, ఇల్లు వాకిలి లేని వారిని ఆదరించుము. రక్త సంబంధులను, తోబుట్టువులను తిరస్కరించకుము. చెడు పనులను జించి మంచి పనులు చేయుము. ఎందుకంటే ఈ లోకములో అందరూ పాపులే. అందరూ పాపం చేస్తున్నారు. ఒక్కడైనా నీతిమంతుడు లేడు. కాబట్టి నేనే నిజమైన దేవుడు అని తెలుసుకుంటావని నేను ఈ సూచనలు అప్పుడప్పుడు పంపుతున్నాను. నా మాటలు విని ఇప్పటికైనా అనుదినము ప్రార్థించుము. నరకమునకు వెళ్లకూడదు. నీవు నా బిడ్డను కనుక పరలోకము రావాలని నేను కోరుకుంటున్నాను. నీ ప్రభుడను యేసయ్యను నేనే మొదటి వాడను, కడపటి వాడను, అల్ఫాయు ఒమేగాయు, ఆదియు అంతమును, సర్వాంతర్యామిని నేనే. ఈ నా మాటలు విని పరలోక రాజ్యము రావడానికి సిద్ధపడము. నేను త్వరలో వస్తాను. ఆమెన్.